కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ దేశ పౌరులందరూ స్వేచ్ఛగాను జీవించుటకు రాజ్యాంగంలో చట్టాలు కోపంగా పౌర హక్కులను పొందుపరిచారు. ఆయన కల్పించిన చట్టాల ద్వారా భారతదేశ ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య గొప్ప దేశంగా వర్ధిల్లుతుందని, అదే విధంగా ప్రతి స్త్రీకి పురుషులతో సమానంగా జీవించే హక్కు హిందూ కోడ్ బిల్ అనే చట్టాన్ని తీసుకురావడం ద్వారా సమానంగా అన్ని హక్కులను అనుభవిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన నాయకులు మంజువరపు కృష్ణానందం, దాసరి అమృత్ కుమార్, నేపాల వీరస్వామి, ములుగపాటి బుచ్చిరాజు, బర్రె రాజు, బదిలి సూరిబాబు, మానుకొండ మహేష్, గుండె చంటి, మారా కన్నారావు, మారా రవి, కోసి చిట్టిబాబు, తిట్ల లాజూరు, ఇరుగుల నూకరాజు ప్రసంగించారు. రెండు దేశాల రాజ్యాంగాలు అక్షరాక్షరం తెలుస్తారు వాళ్ళకి. అంతేకాదు ఇంకొక 16 దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలని క్షుణ్ణంగా చూసినటువంటి మహానుభావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన స్ఫూర్తి వల్లనే మనం ఈరోజు ఇలా తిరుగుతున్నందుకు చాలా చెప్పవచ్చు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మన గుబ్బలరాజు గారికి, భారత రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ నిమ్న కులాలు సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే వీళ్ళకి కొన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే చట్టాన్ని తయారు చేసి రిజర్వేషన్ సౌకర్యాలు మనకు కల్పించి ఈ సమాజంలో ఈరోజు ఉద్యోగం,